హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. కర్నూలు హైవే మీద భారీ యాక్సిడెంట్. అగ్ని ప్రమాదానికి గురైన బస్సు, అందులో 20 మంది చనిపోయారు. చాలామంది ఆ బైక్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాగుబోతూ, తన వల్లనే తాగి నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, తనే 20 మందికి కారణాలు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే భయం, అవగాహన లేకపోవడం, బాధ్యత రాహిత్యం, అంతేకాకుండా కనీసం మనిషి అనే ఒక వాల్యూ లేకుండా ఎదుటి వ్యక్తి ప్రమాదంలో ఉంటే అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం. అట్లీస్ట్ ఒక వేరే వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులకు, అంబులెన్స్కో ఫోన్ చేయకపోవడం. దీనివల్లనే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే మీరు నమ్ముతారా? ఇది నిజం, మీరు నమ్మి తీరాల్సిందే. భయం ఇంత పెద్ద పని చేస్తుందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఇంకొకటి, మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే మీకు క్లియర్గా అసలు ఏం జరిగిందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరే డిసైడ్ చేయండి. రాత్రి శివశంకర్ అండ్ ఎర్రిస్వామి అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఫుల్ట్గా తాగేశారు. ఫుల్ట్గా తాగి పెట్రోల్ బంక్కి వెళ్ళి అక్కడ కొన్ని విజువల్స్ మీరు చూడొచ్చు. అసలు వాళ్ళు కనీసం బండిని కూడా హ్యాండిల్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి బైక్ మీద స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళ బైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి డివైడర్కి గుద్దుకొని శివశంకర్ అనే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వ్యక్తి కర్నూలులో దగ్గర సమీపంలో ఉన్న ఒక ఊరికి చెందినవాడు. చనిపోయిన తర్వాత ఇంకో వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను గాయాల పాలయ్యాడు, స్వల్ప గాయాల పాలయ్యాడు. సో తను తిరిగి కోలుకొని భయపడి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అట్లీస్ట్ తన ఫ్రెండ్ వేరే వాళ్ళకి ఫోన్ చేయడమో, ఫ్రెండ్ డెడ్ బాడీని పక్కన పెట్టడమో, ఆ బండిని పక్కకు తీయడం అన్న ఆలోచన కూడా తనకి రాలేదు. కారణం భయం. ఇంతే కాకుండా ఈ వ్యక్తికి ఒకవేళ అవగాహన ఉండి భయాన్ని పక్కకు పెట్టి, ఒకవేళ బండి పక్కకు పెట్టి తన ఫ్రెండ్ బాడీ పక్క పెట్టుంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. సో అవగాహన లోపం. అందుకే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంచుమించు 3-4 బస్సులు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చూసిన వ్యక్తులు ఆ డెడ్ బాడీని చూశారు, అదేవిధంగా ఆ పడిపోయిన బైక్ని కూడా చూశారు. వీళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ బస్సెస్ వాళ్ళ టార్గెట్ని రీచ్ అయిపోవాలి. బెంగళూరు లేకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి. అంతే కదా టైం. సో ఈ బాధ్యత ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక్క ఫోన్ కాల్తో 100కి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఏం జరిగిందో అక్కడ. ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. వీళ్ళే కాకుండా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు, కార్ల మీద వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. అర్థం చేసుకోండి. బస్సు ఎప్పుడైతే ఇంకొక బస్సు వచ్చిందో, ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చిందో, ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో చూసుకోకుండా ఆ బైక్ని ఢీకొనడం జరిగింది. ఆ స్పీడ్లో ఢీకొనడం ద్వారా పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు, అగ్ని వ్యాపించింది. వ్యాపించిన వెంటనే అదే స్పీడ్లో 300 మీటర్స్ వరకు బస్సు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఆ రోడ్డు మీద పడ్డ చారాలు కావచ్చు, అవన్నీ మనకు చెప్తాయి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ బస్సులో నుంచి దిగిన వ్యక్తులు భయపడ్డారు. భయపడి పారిపోవడం జరిగింది అక్కడి నుంచి. క్లీనర్ కావచ్చు, బస్ డ్రైవర్ కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే మంటలు ఆర్పే ప్రయత్నం మేము చేశామని మాట్లాడుతున్నారు. అంత మంటలు ఆర్పే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే అక్కడ ఉన్న జనాలను లేపి వాళ్ళని కాపాడొచ్చు, కానీ కాపాడలేదు. భయంతో పరిగెట్టడం జరిగింది. ఒకవేళ వీళ్ళకే కన్నా బేసిక్ ట్రైనింగ్ ఇచ్చుంటే, వీళ్ళకి డ్రైవింగ్ నేర్పించేటప్పుడే బస్సు యాజమాన్యమో లేకపోతే మన గవర్నమెంట్ వీళ్ళకి బేసిక్ ట్రైనింగ్ నేర్పించి, ఒకవేళ ఎలాంటి ప్రమాదం ఉన్నప్పుడు మీరు ఇలా చెయ్యాలి అని చెప్తే ఎంత బాగుంటుంది. సో వీళ్ళకి అవగాహన లేదు, లేకపోతే భయం. వీటి వల్ల వీళ్ళు పారిపోవడం జరిగింది. చిన్న లాజిక్ ఏంటంటే నాకు బస్సు కనపడలేదు అంటారు. నిజంగా చెప్పాలంటే లారీ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు నిద్ర లేకుండా బస్సు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అందుకే ఒక బస్సుకి 2 డ్రైవర్లు ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటి లాంగ్ జర్నీలో పొరపాటున కన్నుకు మూసిపోతే పరిస్థితి ఎప్పుడు ఒక వ్యక్తి లేపుతూ ఉండాలి. నాకు తెలిసి తను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలియదు. తాగేసి ఉన్నాడా లేకపోతే కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయాడంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తెల్లారి వచ్చేసాడు, ఏం చెప్పినా నమ్మడానికి లేదు. ఇందులో ఖచ్చితంగా డ్రైవర్ తప్పు ఉంది, యాజమాన్యం తప్పు అంతకంటే ఉంది. ఒకవేళ ఆయన కాపాడే ప్రయత్నం చేసి ఉంటే ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయేవాడు కాదు. దాని తర్వాత హరీష్ అనే ఒక వ్యక్తి అటుగా వెళ్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంది. సో తను స్లోగా ట్రావెల్ చేస్తూ మెల్లగా వెళ్తూ ఉంటే అక్కడ బస్ ఆగిందని చూశాడు.
తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే బస్సు కాలిపోతుంది, ప్రమాదానికి గురైంది అని. వెంటనే ఆ వ్యక్తి దిగి చూసి చుట్టుపక్కల అటు ఇటు చూశాడు. చూసిన తర్వాత అప్పుడు తనకి అర్థమైంది. అప్పుడు రాయి తీసుకొని తని అద్దాలను కొట్టడం జరిగింది. తను అద్దం బస్సు పైన ఉన్నా కూడా చాలా కష్టమైనా సరే 2-3 టైమ్స్ కొట్టగా బ్రేక్ అయ్యి, బ్రేక్ అయిన తర్వాత అక్కడి నుంచి 10 నుంచి 15 మంది బయటకు వచ్చారు, సేవ్ అయ్యారు. ఆ లోపల ఉన్న ఒక ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉన్నారు, కాపాడండి కాపాడండి అని సౌండ్లు చేస్తుంటే ఈ వ్యక్తి చుట్టూ తిరగ్గా లాస్ట్కి తనకి ఏ చాయిస్ దొరకలేదు. తన కార్లో ఉన్న డిక్కీలో ఐరన్ జాకీ ఉంది కదా, దాంతో కూడా ప్రయత్నం చేస్తే దానివల్ల కొంతమందిని కాపాడగలిగాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అట్లీస్ట్ బస్సులో హ్యామర్ కూడా లేదు బస్సుని అద్దాలు పగలగొట్టి బయటికి రావడానికి. ఆ బస్సు డ్రైవరు సెన్సార్ డోర్లు ఓపెన్ చేస్తుంటే ఏమై ఉండేది, భయపడి పారిపోకుండా. లేకపోతే ప్రతి అద్దానికి ఒక హ్యామరో లేకపోతే ఐరన్ రాడ్డో దాన్ని పలగొట్టడానికి పెట్టి తీరాల్సిందే. అంటే సేఫ్ సెక్యూరిటీ అని లేదు. స్లీపర్స్ అనే బస్సు అసలు మీరు అనుమతి ఇస్తున్నప్పుడే లోపల ఎంత స్పేస్ ఉంది, అగ్ని ప్రమాదం కావచ్చు లేదా ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఎగ్జిట్లో ఎటువంటి ఎగ్జిట్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 4 ఎగ్జిట్లను ఉన్నాయా వీళ్ళు పారిపోవడానికి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇప్పుడు 20 మంది చనిపోయేవారు కాదు. అంతేకాకుండా ఒక కార్ అక్కడి నుంచి వచ్చి ఎన్నో వెహికల్స్ పోయిన తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆపి చూసి కాపాడాడంటే, అంటే ఎవరైతే తను చెప్తున్నాడు, హరీష్ అని ఒక వ్యక్తి డైరెక్ట్గా చెప్తున్నాడు నేను వచ్చేసరికి డ్రైవర్ లేరు. ఆ డ్రైవరే కనుక కాన్షియస్లో ఉండి వీళ్ళందరినీ లేపి కాపాడుంటే ఎలా ఉండేది, జస్ట్ ఇమాజిన్. వాళ్ళే కాకుండా వీళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు కదా చాలామంది వెహికల్స్ కావచ్చు, వాళ్ళు కాపాడుతుంటే ఎలా ఉండేది. ఈ వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ అడిగాడంట హరీష్. వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళం కాదు, మాకు సంబంధం లేని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారంట. అంటే అవగాహన లోపమా లేకపోతే బాధ్యతారాహిత్యమా, వీళ్ళకి భయమా ఏంటి అసలు? మన గవర్నమెంట్స్ కూడా ట్రాఫిక్ జనాల పేరుతో జనాలని దోసుకోవడం తప్ప ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఎందుకు జరపరు? ఏ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా ప్రభుత్వం అందులో 100% ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ బస్సెస్ చెకింగ్లో కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరి అసలు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు? స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ మిస్టేకా ఏందో తెలియదు. ఈ కావేరీ అనే ట్రావెల్స్కి వామూరి కావేరీ ట్రావెల్స్ వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి చేస్తారో తెలుసా? డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చేస్తారు ఈ బస్సెస్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒడిశా కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి చాలా ప్లేసెస్ ఉంటాయి అనమాట. అక్కడ చేయడం ద్వారా వీళ్ళు ట్యాక్సేషన్ తప్పించుకుంటారు రిజిస్ట్రేషన్. ఇక్కడైతేనేమో 5 లక్షల దాకా 6 లక్షల దాకా ఖర్చు అవుతుంది, వేరే ప్లేసులో 40,000 50,000 60,000తో అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఇండియా పర్మిట్ బయట తీసుకోవడం జరుగుతుంది, ఇక్కడ తీసుకోవట్లేదు. అక్కడ తీసుకొని ఇక్కడ నడపడం జరుగుతుంది. సో ఇలాంటి 1,00,000 కారణాల వల్లనే, ఇలాంటి ఒక లూప్ హోల్స్ వల్లనే మనకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ సగటు మనిషి హెల్ప్ చేసినా వీళ్ళు బతికేవాళ్ళు, లేకపోతే ఆ డ్రైవర్ కాన్షియస్తో ఉన్నా వీళ్ళు బతికేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ తాగాడా లేకపోతే నిద్రపోయాడా ఏం చేశాడు? 300 మీటర్స్ బండిని గుంజుకెళ్ళిపోయింది. అంతకుముందుకు బస్సెస్ వాళ్ళకి కనిపించింది కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఫోన్ చేయలేదు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా వీడు తాగి ఆ బండి నడపడం వల్ల, ఆ బండి రోడ్డు మీద పడడం వల్ల వాడు చచ్చాడు, పోయేవాడు పోకుండా వానితో పాటు 20 మందిని తీసుకుపోయాడు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. తప్పు అసలు ఒక్క దగ్గర తప్పు ఉంది అని చెప్తే మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే ప్రతి దగ్గర తప్పే ఉంది. అక్కడ రోడ్డు మీద సగటు వ్యక్తి హెల్ప్ చేయగలే పొజిషన్లో ఉండి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల 20 మంది చనిపోయారు. సో ఇది ఫ్రెండ్స్, ఏ విషయం అన్నా సరే చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ఇన్వెస్టిగేషన్ చేసి టైం వేస్ట్ చేస్తుంది. ఇది చేసే బదులు ఇక నుంచైనా సరే జనాలకి అవగాహన ఇవ్వండి. వాళ్ళ మీద ఫైన్లు వేసి పైసలు దొబ్బి చేసుకోవడం కాకుండా, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా హెల్ప్ చేయండి, ఇలా చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటాము, ఎటువంటి కేసెస్ మీ మీద రావు అని మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరు కానీ. సగటు వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు ఇంకొక వ్యక్తికి హెల్ప్ చేయాలంటే? డ్రైవర్ నిర్లక్ష్యం ఎందుకు, యాజమాన్య నిర్లక్ష్యం ఎందుకు? సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. ఇందులో 1,00,000 లూప్ హోల్స్ ఉన్నాయి. సో అందరిది తప్పే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని నమ్ముతూ ఉంటాను. నేను మీ భాస్కర్ సైనింగ్ ఆఫ్.